రే మా నాన్నని ఇక్కడికి పిలవాల్సిన అవసరం ఏంట్రా? ఏదో సరదాగా పిలిచాను బాయ్. అయినా మా నాన్నకి నేను హాస్టల్లో కాకుండా మీ ఇంట్లో ఉంటున్నానని తెలిస్తే ఎంత ప్రాబ్లం అవుతుందో తెలుసా? చెప్పవే. హారిక, మా నాన్న వస్తున్నాడే హాస్టల్కి. వాట్? మీ నాన్న రావడం ఏంటి ఇంత సడన్ గా? నా కర్మ కొద్దీ భార్య చెప్పాడు. భార్య చెప్పడం ఏంటి? అదంతా వదిలేవే. మా నాన్న వస్తే కూర్చోపెట్టి ఏదో చెప్పి మేనేజ్ చేయవే ప్లీజ్. సార్ కట్ చేసిందేంటి? ఈయన ఎక్కడున్నాడు? రే మా నాన్న వచ్చే లోపల మనం హాస్టల్లో ఉండాలి. నువ్వు త్వరగా పద. వెళ్తున్నా కదవే, ఆగు. ఎందుకే? రే నా ఫోన్ రింగ్ అవుతుంది, బ్యాక్ పాకెట్ లో ఉంది, చూడు ఒకసారి. మా నాన్న హారిక అయి ఉంటారు. ఎందుకే? ఎలాగే వెళ్తున్నాం కదా. రే నన్ను ఇరిటేట్ చేయకు, ఫోన్ బ్యాక్ పాకెట్ లో ఉంది, తీసి మాట్లాడు. హారిక, హలో హారిక, ఏంటి విశేషాలు? ఇంట్లో సంబంధాలు అవి చూస్తున్నారంట. రాజుగాడికి బొక్కేనా? అవునా? అయితే టీయో కాఫీ ఇచ్చి కూర్చోబెట్టు. వచ్చే ముందే కనుక్కో, షుగర్ ఉందేమో. కాదు, పల్లి కారం. వచ్చేసారు, ప్లీజ్ మీరు త్వరగా రండి. సరే. ఏంట్రా? మీ నాన్న వచ్చాడంట, అందుకే కంగారు పడుతుంది. ప్లీజ్. రే ముందు నుంచి లెఫ్టా రైటా? ఒసేయ్, మీ హాస్టల్ రూట్ కూడా నేనే చెప్పాలా? రే 100 సార్లు వచ్చావు కదరా, చెప్పరా. ఆ రైట్ తీసుకో. ఏమ్మా, బాగున్నావా? బాగున్నాను అంకుల్. లోపలికి వస్తారా? లేదమ్మా, ఇక్కడే పడుకుంటాను. వద్దులేండి అంకుల్, లోపలికి రండి. ఏదిమ్మా అనుమా? ఏది అను? అను అనుమా ఏది? ఎక్కడ కనిపించట్లేదు. నేను వస్తున్నాను ఆల్రెడీ తెలుసుగా. అప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోయిందా? అయినా ఆఫీస్కి వెళ్ళే టైం కాదే. ఆఫీస్కి కాదు అంకుల్, మార్కెట్కి వెళ్ళింది. ఓహో, మార్కెట్కా? కాఫీ ఏమన్నా తాగుతారా అంకుల్? ఏమైంది అంకుల్ అట్టే చూస్తున్నారు? మా ఫ్యామిలీ ఫోటో ఒకటి ఉండాలి అక్కడ. అది లేకుండా ఎక్కడికి వెళ్ళలే. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఉంది, ఇప్పుడు ఏదది? అదా అంకుల్, ఎక్కడో పెట్టేసి ఉంటది అంతే. నాకు అర్థమైంది. నా కోసం సర్ప్రైజ్ ప్లాన్ చేశారు కదా. సర్ప్రైజా? అలాంటిదేం లేదు అంకుల్. ఇక్కడే ఎక్కడో దాక్కొని ఉంటది. ఆ బాత్రూమ్ లోనూ ఈ సందులోనూ ఎక్కడో నా కోసం దాక్కొని ఉంటది. అబ్బా చెప్పాను కదా అంకుల్, తన గుడికి వెళ్ళిందని. ఏంటి ఇందాక మార్కెట్ అన్నా? గుడికి కాదు అంకుల్, మార్కెట్కే వెళ్ళింది. మార్కెట్కే. అనునా? అయ్యుండొచ్చు అంకుల్. అనుమా? అను? అనుమా, రా 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 రా. ఎలా ఉన్నావు తల్లి? బానే ఉన్నాను నాన్న. అదేంటి ప్యారీ కాల్ చేసి నీకు విరోచనాలు కళ్ళకలకలు మధ్యలో జ్వరం కూడా వచ్చిందని చెప్పాడు? అంకుల్ అదిగో వచ్చాడు. దా ప్యారీ, రా కూర్చో. ఏంటంకుల్, ప్రయాణం అంతా ఎలా సాగింది? ఎక్కడ బాబు, బస్సు ప్రయాణం కదా, అన్నీ ఊపులే. అయినా సరే నిద్రపోయానులే. ఎక్కడికమ్మా? మార్కెట్కి అంకుల్. ఎన్నిసార్లు వెళ్తారమ్మా మార్కెట్కి? ఇదిగో అనుమా, నీకిక్కడ సౌకర్యంగా లేకపోతే పద మన ఇంటికి వెళ్ళిపోదాం, అక్కడ సగ్గా ఉంటది. లేదు నాన్న, నేను బానే ఉన్నాను. జ్వరం కూడా 2 రోజుల్లో తగ్గిపోయింది. అదిగో అప్పటికే ప్యారీ బాబు నీ గురించి ఫోన్ చేసి ఎంత కంగారు పడ్డాడు అనుకున్నావు. ఏది ఏమైనా ఇలాంటి ఫ్రెండ్ దొరకడం నువ్వు పూర్వజన్మలో చేసుకున్న సుకృతం అమ్మా. నాకు దొరికిన వికృతంలో ఉంది. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో. మేం బెస్ట్ ఫ్రెండ్స్ నాన్న. బెస్ట్ ఫ్రెండ్స్? మీ ఇంట్లో ఉన్నట్టు ఉండర్రా ప్రతి ఇంట్లో. అంతే అమ్మా, నువ్వు ఎలా ఉన్నావో చూసి పోదామని వచ్చాను. అవును, అక్కడ మన ఫోటో ఉండాలి, లేదేంటి? అది ఫోటో ఫ్రేమ్ విరిగిపోతే కొత్త ఫ్రేమ్ వేయించడానికి ఇచ్చా.
ఓహో, సరే అమ్మా, నేను బయలుదేరుతాను. అయ్యో అంకుల్, ఇప్పుడే కదా వచ్చింది, ఇంకో 4 రోజులు ఉండెళ్ళండి. అప్పుడే వెళ్ళనులే బాబు, మా పిన్ని కొడుకున్నాడు, వాడింటికెళ్ళి 2 రోజులుండి వెళ్తాను. సరేనా అనుమా? ఓకే నాన్న. ప్యారీ, సరూర్ నగర్కి నాకు క్యాబ్ బుక్ చేయి. ఓకే అంకుల్. సరే. అనుమా, బ్యాగులో పిండి వంటలు ఉన్నాయి, ఆ అమ్మాయికి మాత్రం ఇవ్వబాక. సరే నాన్న. అవును, క్యాబ్ బుక్ చేసావా? వచ్చేసింది కూడా. ఏమైంది అంకుల్ అలా నవ్వుతున్నారు? ప్యారీ, నీ పేరు నాకు ఎందుకంత బాగా గుర్తుందో తెలుసా? ఎందుకు అంకుల్? ఎందుకంటే మా ఊర్లో లెటర్లన్నీ నీ పేరు మీద ఉంటాయి, ప్యారీ వేరని. చాలా గొప్ప కంపారిజన్ అంకుల్. క్యాబ్ వచ్చింది, మీరు ఇంకా. సరే బాబు, బాయ్. బాయ్ అమ్మా. ఏంట్రా ఇంత పొద్దుట ఎక్కడి నుంచి వస్తున్నారు? అది ఆఫీస్లో. అంత లేదమ్మా, ఇలా నానొస్తే వెళ్ళి కలిసి వస్తున్నాం. అదేంటి, ఇంటికి రమ్మనాల్సింది కదా? అయ్యో లేదులేండి ఆంటీ, అంటే మా నాన్న మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వచ్చారు. సో ఈసారి భోజనానికి ఇంటికి రమ్మని చెప్పు, ఓకేనా? ఓకే. అయిపోయిందా మీ సోది? ఆఫీస్ టైం అవుతుందమ్మా, బయలుదేరాలి. సోదా ఏంటో వీళ్ళు. ఆర్టిస్ట్ ఓకే భయ్యా, డ్రోన్ రెడీయా? నీకు ఆర్టిస్టులు రెడీయా? ఆన్ ద వే. ఇంతకీ లొకేషన్ ఎక్కడ? మన క్రేజీ మీడియా హౌస్ లోనే. సరే అయితే ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ భయ్యా, నేనుంటా. బ్రో 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 మర్చిపోయా, హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఒకరు కావాలి. ఎవరున్నారబ్బా? అక్కడ ఒకటి ఎడిటింగ్ చేస్తుంది కదా, వెళ్ళి దాన్ని అడుగు. తను మీ లవర్ కదా భయ్యా? లవరో ఫ్లవరో నీకెందుకురా, వెళ్ళి చేస్తుందో లేదో అడుగు. అంతే అంటావా? ఓకే ఓకే. ఈడొకడు కంటెంట్ తక్కువ, కోరస్ ఎక్కువ. హాయ్ నాన్న. ఎస్ చెప్పండి. ఈరోజు షూట్ ఉంది, అందులో ఒక క్యారెక్టర్ ఉంది, హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్. అది మీరు చేస్తారా? కాదు, మీరు చెయ్యాలి. నో అండి, నాట్ ఇంట్రెస్టెడ్. డైలాగ్స్ ఏమి ఉండవు, జస్ట్ హీరోయిన్ పక్కన అలా కూర్చోవాలి. ఓకే, మీరు చేస్తున్నారు. ఆల్ ది బెస్ట్. స్పైడర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్. ఏంటి రాముగారు, మీ అమ్మాయి పెళ్ళంట కదా, ఎలా ఉంది హడావుడి? ఏదో అలా జరుగుతుంది శామ్. మావిడ కార్డు ఇచ్చారంట కదా, మళ్ళీ నాకు కార్డు ఇవ్వడానికి వచ్చారా? నీకు కార్డు ఇవ్వడానికి నేనేం రాలేదయ్యా. మరి మీ ఇంట్లో ఆ పెళ్లి కాని పిల్లను ఉంచుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. పైగా బయట వాళ్ళు ఎవరికైనా తెలిస్తే పరమ చండాలంగా ఉంటుంది. ఆ విషయం నేను చూసుకుంటానులే కానీ మీకు అనవసరం. ఇదిగో, నాకు అనిపించింది చెప్పాను, తర్వాత ఏమైనా జరిగితే నన్ను అడగకూడదు. మరి నిన్నెందుకు అడుగుతాను రాము, నాకు చాలా పనులు ఉన్నాయి, ఇంకా నువ్వు బయలుదేరచ్చు. దేరతానులే గాని ఆ పిల్లాళ్ళ అమ్మా నాన్నకి ఈ విషయం తెలిస్తే ఏంటి పరిస్థితి? ఆల్రెడీ అని వాళ్ళ పేరెంట్స్ చెప్పే ఉంటుంది. నువ్వు మరీ ఇంత ఎడ్డోళ్ళలా ఉన్నావేంటి శామ్? ఆ పిల్ల సంగతి వాళ్ళ ఇంట్లో తెలిస్తే నీలా గాలికి వదిలేస్తారనుకున్నావా? గర్ల్ ఫ్రెండ్ లవరే కదా, హ్యాపీగా మీ ఇంట్లోనే పెట్టుకోండి అంటారు. మరి ఏంటి గాలికి వదిలేసానా? అసలు ప్యారీ గురించి నీకేం తెలుసురా? వాడు ఎలా పెరిగాడో, వాడిని మేము ఎలా పెంచామో, వాడి క్యారెక్టర్ ఏంటో వానికి నాకు బాగా తెలుసు. నీలాంటి వాళ్ళు నెగిటివిటీని స్ప్రెడ్ చేయడానికి తప్ప దేనికి పనికిరారు. అసలు నీలాంటి వాడు నాకు ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి నాకే సిగ్గుచేటుగా ఉంది. అవునులే, నువ్వు కూడా లేచిపోయి పెళ్లి చేసుకున్నాడువే కదా, తల్లిదండ్రుల బుద్ధులు ఎక్కడికి పోతాయి? అయినా మాలాంటి మర్యాదస్తులు ఇంట్లో పిల్లనిస్తానంటే మీరు చేసుకోరు. మీకు ఆ లేచిపోయిన పారిపోయిన బ్యాచే కరెక్ట్. ఎవడా లేచిపోయింది? అను నా సొంత కూతురు లాంటిది, తన గురించి ఇంకో మాట ఎక్స్ట్రా మాట్లాడితే చంపేస్తాను. మర్యాదగా మాట్లాడు. నీలాంటి వాడిని అసలు పెళ్లికి పెళ్ళడమే తప్పు. నీకేంట్రా మర్యాద ఇచ్చేది? నా కొడుకు ఏ అమ్మాయితో పెళ్ళైనా పర్లేదు కానీ నీలాంటి దిగజారిన ఫ్యామిలీకి నా కొడుకు అల్లుడుగా వస్తే నాకు సిగ్గుచేట్రా. పోరా.
ఏంట్రా బాధేంటి? బాధ కాదు కసి. లేకపోతే మా పిల్ల రోజు రా 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 అని చంపేస్తుంది. ఈ ట్రాఫిక్ లో తోలలేక చచ్చిపోతున్నాను. అది నీ కర్మరా. నువ్వు మాత్రం ఏకంగా ఇంటికి తెచ్చేసుకోవచ్చు నీ పిల్లని. మామూలుగా ఉండదు మనతో. అన్యాయం రా మామ. సరే నీకు మంచి ఐడియా ఏమన్నా, నువ్వు కూడా మీ పాపని భయపడకుండా ఇంటికి తీసుకెళ్ళిపో. అంతే అంటావా? అంతేరా, ఎలాగా ఇంట్లో ఉండదు నువ్వు ఆంటీయేగా, ఆంటీ ఎలాగా చిల్లే, తీసుకెళ్ళిపో. ఎస్ థ్యాంక్ యూ మామ. అమ్మ కనుక ఇంట్లో చెక్కుని పెట్టుకోవడానికి ఒప్పుకుంటే రఫాడిస్తా. ఇప్పుడే కాల్ చేస్తాను. ఇక నో వెయిటింగ్. నేను వచ్చేస్తున్నాను. మనకి గోయే కష్టాలు తప్పినట్టే. బయలుదేరావు, ఇంటికి వచ్చాయి. అన్నా హాయ్ అన్న. ఎవరు? నిన్న మనం మాట్లాడుకున్నాం. ఎస్ మిస్టర్ డివోపి, ఈ రోజు నా ఫ్రేమ్ మంచిగా పెట్టు, ఓకేనా? నా ప్రొఫైల్ బాగా కనపడాలి. ఫస్ట్ నీకు యాక్టింగ్ వచ్చారా? నేను డైరెక్షన్లో ఒక మెట్టి ఎదుగుతున్నాను అంటే అది మా మామ వల్లే. ఐ లవ్ యూ మామ. ప్రియాకి ఈరోజు కార్ లేదంట, సో మనమే పిక్ చేసుకుంటున్నాం. హాయ్ హాయ్. హే అను, నువ్వేంటి ఇక్కడ? షీ ఈజ్ ఆల్సో యాక్టింగ్. వావ్ అమేజింగ్. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? ఏంటి? సేమ్ కలర్. ఓ సేమ్ పింక్. ఆర్ యు గైస్ కంఫర్టబుల్ బ్యాక్ సైడ్? యా యా. వీడు కూర్చో. బేసిక్గా ఈ స్టోరీ విలేజ్లో జరుగుతుంది. అండ్ అక్కడ హలో సార్. ప్యారీ, నువ్వేంటి ఇక్కడ? షూట్కి వెళ్ళలేదా? సార్ అదంతా ఓకే కానీ మీట్ మిస్టర్ వెంకట్ సార్, మనోడు. హాయ్ సార్. హాయ్. నాకు ఇప్పుడే ఒక కాన్సెప్ట్ చెప్పాడు. ఇఫ్ యూ లిసన్ ఇట్ యుల్ రియల్లీ లైక్ ఇట్ సార్. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ స్టోరీ. ఇఫ్ యూ మేక్ ఇట్ అవుట్ ఫ్రమ్ ది క్రేజీ మీడియా యుల్. స్టాప్ ఇట్ ప్యారీ. ఆల్రెడీ మనకి జూలియట్ రన్ అవుతుంది, అది కూడా నువ్వే హ్యాండిల్ చేస్తున్నావు. పైగా వెంబటే టంగుటూరు టేల్స్ సీజన్ 2 వెయిటింగ్ మనకి. ఈ టైంలో కొత్త ప్రాజెక్ట్ ఏంటి? కానీ వాటన్నిటికన్నా ఇది చాలా బాగుంది సార్. యూ మస్ట్ లిసన్ దిస్ వన్స్. నో, నాట్ హ్యాపెనింగ్. ఫస్ట్ నువ్వు అసలు స్టూడియో లొకేషన్కి వెళ్ళు. వాసు ఒక్కడే పాపం ఎలా హ్యాండిల్ చేసుకుంటున్నాడో ఏంటో. అండ్ యూ మే గో మిస్టర్ వెంకట్ సార్. వాట్ ఎవర్, గెట్ అవుట్. డోంట్ వరీ వెంకట్, నీ కాన్సెప్ట్ చాలా బాగుంది. ఈ మీడియా హౌస్ కాకపోతే ఏముంది, బయట చాలా ఉన్నాయి. ట్రై దమ్ అవుట్. అన్నా నా కాన్సెప్ట్ బాగాలేదన్నా. రే పిచ్చోడా, నేను చెప్తున్నాను కదా, నేను ఇప్పటికీ ఒక 200 నుంచి 300 స్టోరీస్ వినుంటా. అందులోనే ది బెస్ట్ అంటున్నానంటే ఇమాజిన్ చేసుకో. ప్లీజ్ డోంట్ సల్క్, డోంట్ స్టాప్, జస్ట్ గో. ప్రతి దగ్గర ట్రై చేయి, ప్రతి మీడియా హౌస్ని కాంటాక్ట్ అవ్వు. ఇంకా ఎన్ని ఉన్నాయి? మిలీనియం ఉంది, బన్ మస్కా ఉంది, ABCDFGH ఉంది. గో, ట్రై దమ్ అవుట్, సక్సెస్ఫుల్ అవుతావు. మీరేమన్నారో అర్థం కాలేదు కానీ థ్యాంక్స్ అన్నా. ఏంటే ఇందాక నుంచి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు గవర్నమెంట్ యాడ్లో జూనియర్ ఆర్టిస్ట్ లాగా. తూ ఏదోరా, నాకు వచ్చినట్టు చేశాను, మరి అలా తీసి పడేకు. ఏంటి నువ్వు పెద్ద సినీ తార అవుతావు అనుకుంటే అక్కడికి వెళ్ళి సీరియల్ యాక్టింగ్లు చేస్తున్నావు. రేయ్, ఐఎమ్ బెటర్ దెన్ మోస్ట్ ఆఫ్ యువర్ ఇన్ఫ్లుయెన్సెస్, ఓకే? అను బానే చేసావులే. ఆయన బొక్కల సిరీస్లో యాక్ట్ చేయడం ఎక్కువ. పిలిచారా బ్రో? హే ఏం లేదు బ్రో, క్యారీ ఆన్. ఓకే రాంబాబు, 3-4 పెట్టుకో. నా జీవితంలో రూమ్ లో డ్రోన్ ఎగరేస్తా అని ఎప్పుడు అనుకోలేదు. వావ్, హిమాలయాలో సాంగ్. మీ ఇష్టం, మీరు ఎలా అంటే అలా. బాస్ గారు, రూమ్ లో డ్రోన్ ఏంటండి? ఎగరేయకూడదా? దట్ ఈస్ వాట్ క్రియేటివిటీ. అంటే నా లైఫ్ లో ఎప్పుడు నేను ఇంత క్రియేటివిటీ చూడలేదు. ఎలా చూస్తారు? నా అంత అడ్వాన్స్ ఫిల్మ్ మేకర్ ఎవరున్నారు ఇక్కడ? యు నో దట్ ఐఎమ్ ఫ్రమ్ NYFA. రాంబాబు, NYFA ఫుల్ ఫామ్ ఏంట్రా? నానకరం కూడా. మీరు అడ్వాన్స్ ఫిల్మ్ మేకర్, వెరీ గుడ్. థ్యాంక్స్. ప్రియా, శరత్, మీరు రెడీయా? ఓకే బాబు, నానా పైకి, అప్ 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 అప్. ఇంతకన్నా పైకి ఆడరా పోతుంది. ఓకే, కొంచెం దించానా? ఓకే రెడీ. టేక్ 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 టేక్. చార్ 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 చార్.
యాక్షన్. చూపించు నీలో ఉన్న కసిని చూపించు. దగ్గరికి రాకు ప్లీజ్. అది నో ప్లీజ్. వెళ్ళు, ముందుకు వెళ్తూనే ఉండు. ఆహా వదలను. రాంబాబు నన్నేం చేయొద్దు. ఆపు. వాట్ రే రామ్, డ్రోన్ ఆపు. ఏయ్ ఏంటి దౌర్జన్యం? సీన్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశా కదా. అసలు నీ రుబాబ్ ఏంటి? మామకు చెప్పమంటావా? ప్రియా శరత్ ఒకసారి బయటికి వెళ్ళరా ప్లీజ్. సీన్ బాగుందిగా. బయటికి పో. ఏందో ఏదో చెప్తాడు ఈడొకడు. నన్నరామ్ ఏందే? వెళ్తూ వెళ్తూ ఒక్కసారి డోర్ క్లోజ్ చేయరా. డోర్ ఎందుకు క్లోజ్ చేయమంటున్నారు? కంపతీస్ మీరు ఆ టైప్. ఆ రోజు నాకు స్టోరీ డిస్కషన్ లో నువ్వు చెప్పిన సీన్ ఏంటి, ఇక్కడ తీసే సీన్ ఏంట్రా? అయినా డ్రోన్ దేనికి? నేను ఒక క్యూట్ మూమెంట్ ని టాప్ యాంగిల్ నుంచి క్యాప్చర్ చేద్దాం అనుకుంటున్నా. క్యూట్ మూమెంట్. ఇప్పుడు నన్ను కొట్టావా? లేదురా, ముద్దు పెట్టుకున్నా. క్యూట్ మూమెంట్, క్యూట్ మూమెంట్. బలత్కారం సీన్ తీస్తూ క్యూట్ మూమెంట్ అంటావు. పాడకు. ఏంటి డ్రోన్ ఎక్కడ పెట్టాలి? డ్రోన్ ఏంటది? డ్రోనే కదా. డ్రోన్ ఎక్కడ పెట్టాలి హీరోకి? టాప్ యాంగిల్లోనా? నీ బ్రో మామకు తెలిస్తే నేను జాబ్ నుంచి పీకేస్తాడు. తీసేస్తే తీసేని బొక్కలో జాబ్ ఎవరికి కావాలి? బయట చాలా మంది కష్టపడి మంచి మంచి కాన్సెప్ట్స్ తో వస్తుంటే నీలాంటి రికమెండేషన్ నా కొడుకుల వల్ల లఫుడ్ కాన్సెప్ట్లు అన్ని తీసుకుంటున్నారు. నీకేం కావాలరా? ఇందాకేదో అన్నావు, ఏంటది? తిక్షేకా? ఏ ఫ్లేవర్ కావాలన్నా? వద్దు బ్రో పర్లేదు, తిక్షేక్ వద్దు, షూట్ చేసేద్దాం. అది ఆ హాలీవుడ్ సీన్. మామా ఈ ప్యారీ గాడు. ఇనఫ్, నువ్వేం చెప్పక్కర్లేదు. వాట్ ఈస్ దిస్ ప్యారీ? సార్ బ్యాడ్ ఐడియా, బ్యాడ్ డైరెక్టర్, బ్యాడ్ సిరీస్ సార్. బిగ్ గోల్ ఫర్ క్రేజీ మీడియా. వాట్? నీకు ఈ వర్క్ చేయడం ఇంట్రెస్ట్ లేకపోతే మానేసి వెళ్ళిపోవచ్చు. ఆర్ ఎల్స్ సే సారీ టు వాసు అండ్ కంటిన్యూ ద షూట్. ఇదేం స్కూల్ అనుకుంటున్నారా? సారీ. ఇంకో 2 పడాలా? ప్యారీ సారీ. వెళ్ళండి ఇంకా. మామా ప్యారీ గారు సారీ కూడా చెప్పలా. వాడు చెప్పింది సారీ నీకేరా. ఇంకా ఎన్ని డేస్ షూటింగ్ ఉంది? 4 days సార్. గుడ్. ఐవ్ ఆల్రెడీ అసైన్డ్ అను ఫర్ ద ఎడిట్ అండ్ షూటింగ్ ప్యారలల్ గా అయిపోవాలి. మామా వాడు సారీ చెప్పలేదు. నీ వాసు, డోంట్ బిహేవ్ లైక్ ఎ చైల్డ్. వెళ్ళండి, షూట్ రెజ్యూమ్ చేసుకోండి. ఏంట్రా అలా చూస్తున్నావు? కొట్టండి దవడ జుయ్యమంటది. వద్దు బ్రో. అయినా నీ ప్రాజెక్ట్ రిలీజ్ అవని అందరికీ దోలు తెరుతుంది, ముఖ్యంగా మీ మావకి. డోంట్ వర్రీ బ్రో, దిస్ విల్ బి ద బెస్ట్ ప్రాజెక్ట్ ఇన్ క్రేజీ మీడియా. మూడు బాలేదు, వెళ్ళి పిచ్చి పిచ్చి వాగుడు వాక్కుండా షూట్ రెజ్యూమ్ చేసుకో. ఆ డ్రోన్ తీసుకెళ్లి రూమ్ లో పెడతావో దాని గౌన్ లో పెడతావో నీ ఇష్టం. ఓకే బ్రో, థ్యాంక్స్ బ్రో. ఎలా మా ఇంట్లో ప్యారీగడ్లా కాదు, మన ఇద్దరం ఒకే రూమ్ లో ఉంటాం. చిలక గోరింకల్లాగా. మామే ఎవరా ఇది? అది ఇది ఏంటి మా, షీస్ మై గర్ల్ ఫ్రెండ్ షకీరా. పేరెంట్ అలాగుంది. ఓ యాక్చువల్లీ శకుంతల మోడల్ ఉంటుందని షకీర్ అని పెట్టుకుంది. హాయ్ ఆంటీ. యాడ్ నుంచి పట్టుకొచ్చావురా దీన్ని? మళ్ళీ దీన్ని దాన్ని అంటావేంటి మా? షకీరా గివ్ సమ్ రెస్పెక్ట్. మీ ఇల్లు చాలా బాగుంది ఆంటీ. ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చావురా దీన్ని? మా షక్కుకి బయట ఎక్కడ హాస్టల్స్ దొరకట్లేదు పాపం. అయితే నన్నేం చేయమంటావురా? నెత్తి మీద పెట్టుకుని ఊరేగమంటావా? మా డోంట్ సే లైక్ దట్, షిల్ గెట్ హర్ట్. పో నువ్వేదైనా హాస్టల్ చూడొచ్చుగా. ఇంత పెద్ద ఇల్లుండగా వేరే హాస్టల్స్ ఎందుకని? ఏంట్రా ఏమన్నావు? అమ్మా ఏంట్రా అన్నావు? నేనేం చెప్పేది? నేను ఇంటికి తీసుకొచ్చిందే కాకుండా దీన్ని ఇంట్లో పెట్టుకోవాలా నేను? సూరజ్, వాట్స్ హ్యాపెనింగ్? ఏరా షూట్కి పోలే? ఈరోజు కార్డ్ చేసుకుంటాడులే. అను కూడా లేదు. అది కూడా షూటింగ్ లోనే ఉంది. అను షూటింగా? ఏం షూటింగో ఏమోరా, ఇంకా 4 రోజులు షూట్ ఉంది. అసలు ఏం స్టోరీ రా అది? ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లా. అయినా జూలియట్ స్టోరీ ఏంట్రా? వింటావా? చెప్పరా. కట్ చేస్తే ఫస్ట్ సీన్ మళ్ళీ చేస్తా ఆగు. మ్యారీ ఇప్పుడే ఒక ఐడియా వచ్చింది. సిరీస్ లో అనుకు ఒక బాయ్ ఫ్రెండ్ క్యారెక్టర్ పెట్టాలనుకుంటున్నాను.
వాళ్ళిద్దరి మధ్యలో అలా ఒక క్యూట్ మూమెంట్. ఎలా ఉంది? బానే ఉందే. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు, స్క్రిప్ట్ లో ఉంది, చెయ్యి పో. షూట్కేనా? పో. ఓకే, మొత్తం హారర్ ఫీల్ లో ఉండాలనుకుంటున్నా. ఓకే, ఒకవైపు దెయ్యం వస్తాదేమోనని భయం, ఎదురుగా అమ్మాయి ఉందని కామం. ఈ రెండు ఎక్స్ప్రెషన్స్ వాళ్ళ మొహంలో కనబడాలి. అప్పుడు నువ్వు చార్జ్. ఓకే, చార్జ్ 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 చార్జ్. ఓకే, చేస్తావు కదా? ఏం చేసేది? నా బొంగు చేసేది. భయంలో కామం ఎట్టొస్తుంది? ఏం ఆర్టిస్ట్? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎవడ్రా వీడు? నా మీద పేపర్ వేస్తాడేంటి? బ్యూటిఫుల్ నానా. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ జూలియట్. ఇట్స్ ఎ ర్యాప్. చాలా బాగా చేసావు నానా. ఓకే, బ్యూటిఫుల్. హీరోయిన్ బాగా స్ట్రెస్ఫుల్ గా ఉంది. ఓకే రా. హలో, బాగా చేసావు. క్వాలిటీ హాలీవుడ్ లెవెల్లో వచ్చింది. ఓకే నానా, కంగ్రాట్స్ రా. థాంక్యూ. దీని తర్వాత నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు. ఓకే రా, నువ్వు కూడా రా, మంచి డైరెక్టర్ అవుతావు. ఇంకేంటి విషయాలు? ఏముందండి, ఏం లేదు. ప్యాకప్ అన్నారు. రష్ కాపీ చేయ ముందు, తర్వాత పులిహార కలుపుతూ గానీ. కమ్ ఆన్ గైస్, ఎంజాయ్ రా నాన్న. మనం అందరం కలిసి ఉంటాం. రేయ్, ఈ సీన్ క్లోజ్ ఏమంటే వైట్ షాట్ వేస్తూ ఉంటాను. ఏమన్నావు? పని చూసుకో. అంత సున్నితంగా చెప్తావేంటి? అదిరిపోవాలి. జురాసిక్ పార్క్ చూసావా? అందులో డైనోసార్ వస్తుంది. అలాంటి సౌండ్లు కావాలి. అలా నేనెలా నువ్వు అరాలి. హీరోయిన్ ఎలా అవుతావు మరి? ఎంత అన్ప్రొఫెషనల్ గా ఉన్నారేంటి? ఇదే మా ఎన్వైఎఫ్ఎల్ అయితేనా? ఓకే, నువ్వు చెప్పు. డబ్బింగ్ రాదు, ఏం రాదు వీళ్ళకి. ఓకే, చెప్పు. పవర్ఫుల్ గా చెప్పమ్మా. హాలీవుడ్ లో ఉంటది. హీరో హీరోయిన్ మొత్తం బ్లూ టింట్ లో ఉంటది అనమాట. ఇది అవుతారు కదరా? ఆల్మోస్ట్ అలానే ఉంటది మంది కూడా. ప్యారీ, ఎడిట్ కంప్లీట్ అవ్వడానికి ఎన్ని డేస్ పడుతుంది? ప్రాబబ్లీ 3-4 days సార్. సార్, మ్యూజిక్ ఏంటి? హూస్ డూయింగ్ మ్యూజిక్? మన ఇన్ హౌస్ మ్యూజిషియన్ మార్క్ ఆల్రెడీ మ్యూజిక్ పంపించాడు. అరేంజింగ్ ఇట్ అకార్డింగ్లీ ఈజ్ యువర్ జాబ్ అను. ఓకే, డోంట్ వరీ మామా, యూ వోంట్ బి డిసప్పాయింటెడ్. ఐ ట్రస్ట్ యూ రా. సో ఈ మంత్ 10th కల్లా రిలీజ్ పెట్టేసుకోవచ్చా? ఓకే సార్, షుడెంట్ బి అ ప్రాబ్లం. ఓకే, క్యారీ ఆన్. యా ఓకే. నేను ఇంటికి పట్టుకెళ్ళమంటే పట్టుకెళ్ళిపోతావేంట్రా? అందరూ మా పేరెంట్స్ లా ఉండర్రా. నువ్వే కదరా ఆంటీ మంచిది అది ఇది అన్నావు. నేను ఏట్లో దూకమంటే దూకుతావా? తూచరా ఇది. నేను చెక్కు రూమ్ లో ఉన్నా, ఇంటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. అవును, ఇంతకీ తన రూమ్ అడ్రస్ ఎక్కడా? అదేరా, క్లాసిక్ పీజీ సనత్ నగర్, 3rd floor 303. కదా చెక్కు? అదే. ఎందుకు మావా? ఆంటీకి ఫార్వర్డ్ చేద్దామని. ఇంటికి తీసుకెళ్తాడంటే ఇంటికి. యాత్తవ్వా, అందరికీ నీ అంత అదృష్టం ఉండదు కదరా. హలో, ఇది అదృష్టంలో లేదు, నా పాలిట శాపంలో ఉంది. ఏం వేసాడు అసలు మనకెందుకు ఈ ఆట రాదు? మనం కూడా ట్రై చేయాలి. హాయ్ ప్యారీ. హాయ్ అను. హలో అంకుల్. ఏనా ఆఫీస్ నుంచి అప్పుడే వచ్చావు? ఆఫీస్ త్వరగా అయిపోయిందిరా, అందుకే వచ్చాను. అమ్మలేదా? వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి బర్త్డే ఉంటే వెళ్ళింది. మీరేమైనా తింటారా అంకుల్? చపాతీ చేయనా? వద్దమ్మా, ఆల్రెడీ నేను బయట తినేసి వచ్చాను. మీరు బాగా అలసిపోయారు, ఏమైనా తింటారా? ఆర్డర్ పెట్టుకోపోయారా? నో అంకుల్, ఐల్ మేక్ సంథింగ్. ప్యారీ వద్దు. నీ డఫా కూరలు తినడం కన్నా నేను హాయిగా పిజ్జా ఆర్డర్ పెట్టుకుంటా. మీ అమ్మకంటే బాగానే చేస్తుంది, ఎందుకు అలా అంటావు? వెళ్ళి సారీ చెప్పు. ఊరుకోనన్నా, సారీ అంట దానికి. రే ప్యారీ, నీ లవ్లో కాంప్లికేషన్స్ లేవు కాబట్టి నువ్వు లైట్గానే తీసుకుంటావు. నేను మీ అమ్మని పెళ్లి చేసుకోవడానికి ఎన్ని యుద్ధాలు చేశాను తెలుసా నీకు? నమ్ముతావా? నాకెలా తెలుస్తుంది? మీరెప్పుడు టీజర్లు ట్రైలర్లే కదా, సినిమా ఎప్పుడు చూపించారని. ప్యారీ, నేను క్రిస్టియన్, మీ అమ్మ హిందూ. ప్రేమించుకునేటప్పుడు మేము ఇవన్నీ చూడలేదురా, కానీ సమాజం మాత్రం ఇవే చూస్తుంది. ఈవెన్ నా ఫ్రెండ్స్ కూడా ఈ విషయానికి వచ్చేసరికి నన్ను యాక్సెప్ట్ చేయలేదురా. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు, మా ఇంట్లో ఒప్పుకోలేదు.
బట్ వీ వాంటెడ్ ఈచ్ అదర్. అందుకే ఈరోజు ఇంత స్ట్రాంగ్గా ఉన్నాం. కానీ దానికి దీనికి ఏంటి సంబంధం నాన్న? ప్యారీ, అనులాంటి అమ్మాయి నీకు భారీగా వస్తే యూ విల్ బి వెరీ లక్కీరా. డోంట్ లూజ్ హర్. షీ లవ్స్ యూ లాట్. వెళ్ళి సారీ చెప్పు. దీనికి ఇలా కాదు, నువ్వు ఉండు నాన్న. అను ప్యారీ, అను ఏంటి ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? పిజ్జా అంటే నీకు ఇష్టమేగా, మూసుకుని తినొచ్చుగా. రేయ్, నువ్వు నన్ను మరీ తీసి పారేస్తున్నావు. ఏంటి, నేను మీ ఇంటికి వచ్చి ఉంటున్నా అలసైపోయానా? అలుసా ఆవకాయ. రోజు నాలాగా సోఫాలో పడుకో, తెలుస్తుంది నా బాధ ఏంటో. ఓకేరా, పడుకుంటాను. ఒకటి చెప్పు, నేనంటే నీకు అసలు ఇష్టం ఉందా లేదా? ఇష్టమే. పిజ్జా ఇష్టం, బిర్యానీ ఇష్టం, అలాగే నువ్వు కూడా ఇష్టం. ఏం మాట్లాడుతున్నావురా? అర్థమవుతుందా నీకు? అర్థం అవ్వకపోవడానికి ఇదేమన్నా అరబిక్ లాంగ్వేజా? తెలుగేగా. రేయ్, ప్రేమించడం అంటే ఒకే ఇంట్లో కలిసి ఉండడం కాదురా, ఒకరినొకరు అర్థం చేసుకోవడం, కేరింగ్ ఉండాలి, లైక్ యువర్ పేరెంట్స్. ఈ విషయం నువ్వే నాకు చెప్పాలి మరి. వీళ్ళేంటి ఇద్దరు గొడవ పడుతున్నారు? అని వీళ్ళిద్దరికి గొడవ పడుతున్నారే, నువ్వు త్వరగా వచ్చేసి. సరే సరే, ఇప్పుడేంటి? నేనంటే నీకు ఇష్టమా కాదా? ఓకే, ఇష్టమే. అయితే ఐ లవ్ యూ చెప్పు. ఐ లవ్ యూ ఇప్పటికిప్పుడు ఎలా చెప్తారే? మూడ్ లేదు. ఐ లవ్ యూ చెప్పడానికి మూడ్ అక్కర్లేదు, చెప్పు. లేదు చెప్ప. పరి, ఐ లవ్ యూ చెప్తావా లేదా? నేను చెప్పను. పరి, లాస్ట్ టైం అడుగుతున్నాను, చెప్తావా లేదా? ఏయ్, ఎన్నిసార్లు చెప్పాలి? సరే, నువ్వు అంటే నాకు ఇష్టం లేదు, ఇప్పుడేంటి? అదేంటి అప్పుడే వచ్చేసిందా? వస్తున్నా. అని మా అమ్మాయి ఎదురా రానా? కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడండి. ఎవరు మీరు? మర్యాద? నీకు మర్యాద ఇవ్వాలరా? అసలు ఎవరండి మీరు? ఏం కావాలి మీకు? మా అమ్మాయిని మీ ఇంట్లో పెట్టుకుంటావు, కానీ నేనెవరో తెలీదు. ఓ, అను వాళ్ళ ఫాదరా? లోపల రండి. నేను రాను. నా కూతురిని పంపిస్తే తీసుకెళ్ళిపోతా. అను, అనుమా, అను. అను, ఈ టైంలో ఎక్కడికి? పొద్దున్నే వెళ్దూలే. అవసరం లేదు, నేనంటే ఎలాగో ఇష్టం లేదు కదా, అలాంటప్పుడు ఎందుకు ఉండాలి? అను, అయినా నేనేం దిక్కులేక మీ ఇంట్లో లేను, నీ మీద ప్రేమతో నమ్మకంతో వచ్చా. అలాంటిది నువ్వు సొల్లు చెప్పక, నువ్వు దిక్కులేకే మా ఇంట్లో ఉన్నావు. అను, అను ఆగు. నాన్న. ఏంటమ్మా ఇది? నాన్ననేవాడు ఒకడున్నాడు, వాడికి ఒక మాట చెప్పాలనిపించలేదా? చెప్పేది వినండి. నాన్న, అది నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ముందు ఇక్కడి నుంచి వెళ్దాం పద. పదా. అలా చూస్తావేంట్రా? ఆపవా? పోనీ నాన్న, దాని కర్మ. ఏంట్రా అను ఎక్కడికి వెళ్తుంది? పక్కనుంది ఎవరు? వాళ్ళ నాన్నమ్మ. ఏంటండి